హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వెన్నీస్ ఎలిగెంట్ ఏజ్. నా పేరు వెన్నీ. నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఆన్లైన్ రీసెల్లింగ్ చేస్తానండి. రీసెల్లర్స్కి యూజ్ అయ్యేలాగా ఒక వీడియో ఈరోజు చేస్తున్నాను. రీసెల్లర్కి యూజ్ అయ్యే టిప్స్ కొన్ని, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలా మన బిజినెస్ అనేది డెవలప్ అయింది, కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మన ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్స్లో అలా గ్రూప్స్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వాట్సాప్ గ్రూప్, దీన్ని కంపల్సరీగా మీరు కమ్యూనిటీనే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎవరెవరు గ్రూప్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది అలా తెలియకూడదు. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అంటే మీ గ్రూప్కి ఒక మంచి నేమ్, నా గ్రూప్ నేమ్ వచ్చేసి వెన్నీస్ ఎలిగెంట్ ఏజ్. అట్లాగే మీరు గ్రూప్ టైటిల్ పెట్టుకొని మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని యాడ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీడియా విజిబిలిటీ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఈ పోస్టులు వచ్చేసి గ్యాలరీ నిండిపోతుంటుంది, వాళ్ళు లెఫ్ట్ అవుతుంటారు. గ్రూప్లో యాడ్ అవ్వకపోయినా ఓకే, కానీ లెఫ్ట్ అయితే మాత్రం చాలా బాధేస్తుంది. నేనైతే అంతే, ఎవరైనా లెఫ్ట్ అయితే చాలా ఆ రోజు అప్సెట్గా అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు వెండర్స్ని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు డైరెక్ట్ డీలింగ్స్ ఉండాలి కదా. మీరు ఇన్స్టా కానీ అట్లా ఓపెన్ చేశారనుకోండి, రీసెలర్స్ జాయిన్ అవ్వండి అలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అన్నిట్లో జాయిన్ అవ్వకూడదు. ఒకసారి ఇన్స్టాలో మీరు లాస్ట్ వీడియో వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేశారు, ఆ డేట్ ఏంటి, కమెంట్స్ టర్న్ ఆన్లో ఉన్నాయా లేదా. కమెంట్స్ టర్న్ ఆఫ్లో ఉంటే మాత్రం అసలు ట్రస్ట్ ఉండదు, అసలు ట్రస్ట్ చేయొద్దు వాళ్ళని. ఏదైనా అది అంటే కంపల్సరీగా అది హోల్సేల్ అనిపిస్తే మీరు ఫస్ట్ వాళ్ళని వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు డైరెక్ట్ లింక్ ఇస్తే మాత్రం అది ఓన్లీ రీసెల్లర్ కాదు, కస్టమర్ కూడా అందులో ఆడవచ్చు. లేదు మీరు రీసెల్లర్ అయినా మీ గ్రూప్ స్క్రీన్ షాట్ పెట్టండి అని అడిగితే దట్ ఈస్ ట్రూ. అప్పుడు వాళ్ళు రీసెల్లర్. అంటే మీరు జాయిన్ అయ్యి అదే గ్రూప్లో కస్టమర్ కూడా జాయిన్ అయితే ప్రైసెస్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఓన్లీ రీసెల్లర్కి సేల్ చేసే వెండర్స్ వేరే ఉంటారు, ఆన్లైన్ రీసెల్ కలిపి సేల్ చేసే వెండర్స్ డిఫరెంట్గా ఉంటారు. వాట్సాప్లో మనం వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీరు రీసెల్లర్ అయితే మీ గ్రూప్ స్క్రీన్ షాట్ ఏంటి అని అడిగితేనే దట్ ఈస్ జెన్యూన్. ఫస్ట్ మీరు అలా గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి, ఏదైనా ఒక తక్కువ రేట్లో అంటే ఒక 200, 300 లేదా మినిమం 500 లోపు ఏదైనా ఒకటి ఫస్ట్ మీరు కొనుక్కోండి. మీ పర్సనల్గా మీరు బై చేసిన తర్వాత దాని ప్రోడక్ట్ క్వాలిటీ లేదా సేమ్ అదే వచ్చిందా లేదా అలా చూసి అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు ఆ క్వాలిటీ నచ్చలేదు, ప్రోడక్ట్ మంచిగా లేదు, ఒకటి ఆర్డర్ చేస్తే మనం ఇంకోటి వచ్చింది అలా అనుకుంటే దాన్ని ఎగ్జిట్ అయిపోండి అంతే. గో ఫర్ నెక్స్ట్ వన్, ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోండి. అట్లా నేనైతే అట్లానే చేస్తాను. అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 1 year అబోవ్ అవుతుంది. దాదాపుగా నా దగ్గర 20 అబోవ్ ఉన్నారు వెండర్స్. డైరెక్ట్ జైపూర్ కాటన్ కుర్తీస్ కానీ, 1 గ్రామ్ జ్యువెలరీ మేకింగ్ మ్యానుఫ్యాక్చర్ ఉంటారు కదా, అలా వాళ్ళ దగ్గర నుంచి అవి ఏంటంటే మనకి చాలా లెస్ ప్రైస్లో వస్తాయి. మనం కొంచెం మార్జిన్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవడానికి రీజనబుల్గా ఉంటుంది. అలా కాకుండా మనమే మిడిల్ పర్సన్ దగ్గర జాయిన్ అయ్యామనుకోండి, వాళ్ళు కొంత మార్జిన్ యాడ్ చేసుకొని మళ్ళీ దానికి మనం కొంత మార్జిన్ యాడ్ చేసుకొని ప్రైస్ చాలా హై ఉంటుంది. అంటే ట్రస్ట్ చేయరు కస్టమర్స్కి. ఫస్ట్ మనం జెన్యూన్గా మార్జిన్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలంటే మ్యాక్సిమం ఒక 100, 150, మినిమం 50. కొన్ని అంటే తక్కువ కాస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, మరి 100 అలా మార్జిన్ చేయలేము మనం. నేను ఎట్లా అంటే నా దగ్గర కూడా కొంతమంది రీసెలర్స్ ఉంటారు, అంటే నా దగ్గర నుంచి వాళ్ళు పోస్ట్ చేసుకొని చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 1500 శారీ నేను ఒక 100 యాడ్ చేసుకుంటాను, 1600. కస్టమర్కి అయితే అదే 1600తో సేల్ చేస్తాము. అదే రీసెలర్ నా దగ్గర ఉన్నారనగా వాళ్ళకి ఒక 50 లెస్ చేస్తారు, అంటే 1550. నాకు 50 మార్జిన్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఇంకో 50 కానీ 100 కానీ యాడ్ చేసుకొని వాళ్ళు సేల్ చేసుకుంటారు అట్లా. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్ పోస్ట్ చేస్తూ ఉండండి. నాకైతే కుదరదు కదా, అంటే నేను స్కూల్కి కూడా వెళ్తాను కాబట్టి అన్ని పోస్ట్ చేయను, జస్ట్ ఏదో కొన్ని నాకు బెటర్ అనిపించినవి పోస్ట్ చేస్తుంటాను. రివ్యూస్ పోస్ట్ చేస్తుంటే ఓకే, వీళ్ళ దగ్గర సేల్ జరుగుతుంది, కొంటున్నారు, అవి బాగున్నాయి అంటే పిక్లో ఎలా ఉన్నాయి, రియల్గా ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ స్టేటస్ మెయింటైన్ చేయండి. అంటే మన పర్సనల్ నెంబర్ నుంచి బిజినెస్ చేస్తారు కదా, వేరే నెంబర్ నుంచి అయితే మళ్ళీ దానికి వేరే అకౌంట్ ఉంటుంది. అంటే అకౌంట్ మన నెంబర్కే ఉంటుంది కాబట్టి మన పర్సనల్ నెంబర్తోనే బిజినెస్ రన్ చేస్తే బెటర్ అది. తర్వాత అంటే వేరే మీది మీ ఇష్టం అది. నేనైతే నా పర్సనల్ నెంబర్ నుంచే గ్రూప్ క్రియేట్ చేస్తాను, నా పర్సనల్ నెంబరే అకౌంట్, సో దాని నుంచే చేస్తాను. కొంతమంది గ్రూప్లో జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే గ్యాలరీ నిండిపోయింది ప్లస్ అట్లా డేటా వేస్ట్ అట్లా అనుకున్న వాళ్ళు స్టేటస్ త్రూ, నాకు గ్రూప్లో కన్నా స్టేటస్ త్రూ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. డైలీ స్టేటస్ అంటే నాకు బెటర్ అనిపించినవి విత్ ప్రైస్ పోస్ట్ చేస్తాను నేను. స్టేటస్లో మనం డైరెక్ట్గా ప్రైస్తో పెడితే అంటే తర్వాత వచ్చేసి ఇది ఎంత అని అడిగితే అలా గ్రూప్ త్రూ అంటే 20 వెంటర్స్ అబౌ ఉంటారు, ఏ గ్రూప్లో ఉందో ఎత్తుక్కుని అలా ప్రైస్ మళ్ళీ వెతికి మనం పెట్టాలంటే చాలా టఫ్ అది. స్టేటస్ డైరెక్ట్గా ప్రైస్ త్రూనే పోస్ట్ చేయండి, దట్ ఈస్ బెటర్. అంటే వాళ్ళకి అది నచ్చితేనే మనకి వెంటనే ఆర్డర్ ఇవ్వడం కానీ దాని గురించి డీటెయిల్స్ కానీ రిప్లై ఇస్తారు, లేదంటే చాలా టఫ్, అది చాలా టైం ప్రాసెస్. అసలు పోస్టింగ్ టైమింగ్స్ అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాళ్ళు అట్లా, అంటే జాబ్ చేసేవాళ్ళు కాకుండా అలాంటి వాళ్ళు అయితే ఎవ్రీ 1 hour పోస్ట్ చేస్తూ ఉండండి. ఎవ్రీ 1 hour అయితే చూసేవాళ్ళు కూడా చూసుకోవడానికి అది బాగుంటుంది. నేను స్కూల్లో ఉంటాను కాబట్టి మార్నింగ్, లంచ్ టైంలో అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను. అలా అంటే జాబ్ చేసే వాళ్ళకి ఒక టైమింగ్స్, ఇంటి దగ్గర ఉండాలి, ఎవ్రీ 1 hour చేస్తే బెటర్. అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ నైట్ 10 వరకు. మరి 10 తర్వాత అంటే మరి తిట్టుకుంటారు, నేనైతే 10 తర్వాత అసలు పోస్ట్ చేయను. అండ్ ఆర్డర్ చేయమన్నప్పుడు కంపల్సరీగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి, లేదంటే అంటే కస్టమర్తో చాలా న్యూసెన్స్ ఉంటుంది. ఒకటి, ప్రైస్ బార్గెన్ ఉండదు. సో అంటే మనం యాడ్ చేసేది 50, 100 కాబట్టి దానికి బార్గెన్ ఉండదు అని చెప్పేసేయండి. అండ్ అది ఫోటో రిజాల్వ్మెంట్, అంటే ఫోటోలో ఏ కలర్ ఉంది, కొంచెం రియల్గా కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లాక్ డ్రెస్ ఉంది, ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది, కొంచెం ఇక్కడ ఫోటోలో లైట్గా కనిపిస్తుంది, ఆర్ థిక్గా కనిపిస్తుంది. అలా ముందే చెప్పండి. నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ వితౌట్ ఓపెనింగ్ వీడియో, దట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్.
ఓపెనింగ్ వీడియో లేకుండా, ఓపెనింగ్ వీడియో ఉన్నా కూడా ఏంటంటే ప్రోడక్ట్ ఏదైనా చినిగినా పోనీ అంటే అంటే ఇప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ ఆర్డర్ చేస్తే రెడ్ కలర్ డ్రెస్ వచ్చిందనుకోండి, అట్లా డిఫరెంట్ ప్రోడక్ట్ అట్లయితేనే ఎక్స్చేంజ్ ఉంటుంది. అదొకటి మెన్షన్ చేయండి కంపల్సరీగా. ఫస్ట్ మీరు ఆర్డర్ చేయండి అని కస్టమర్ మన దగ్గర రిప్లై వస్తే మీరు వెంటనే ఫస్ట్ అది పోస్ట్ చేయాలి. లేదంటే నేను ఫస్ట్‌లో అంటే తెలియక మొహమాటంతో అంటే తెలిసిన వాళ్ళు కదా అని అంటే ఒకటేమైందంటే ఒక కస్టమర్ నాకు ఆ శారీ రూ. 1,350 అయితే జస్ట్ నేను 100 యాడ్ చేసుకున్నాను. అక్కడ డిస్క్రిప్షన్‌లో ఏముందంటే ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. అంటే ప్లెయిన్ బ్లౌజ్ పీస్. అప్పుడు అది డెలివరీ అయినప్పుడు ఏమైందంటే బ్రొకెట్ అంటారు కదా! బ్రొకెట్ బ్లౌజ్ డెలివరీ అయింది. శారీ అంతా నార్మల్‌గా మీకు వీడియోలో ఎలా చూపించానో అలానే ఉంది. కాకపోతే బ్లౌజ్ ప్లేస్‌లో బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. అక్కడ ప్లెయిన్ బ్లౌజ్ అని మెన్షన్ చేశాడు. బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. దానికి ఆ కస్టమర్ వద్దన్నారు. మీరు ప్లెయిన్ అని ఉంది కదా ఇందులో, నాకు బ్రొకెట్ వచ్చిందని. అది నేను నా వెండర్‌ని అడిగాను. వాళ్ళు మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ మళ్ళీ పంపించారు. వితౌట్ షిప్పింగ్ చార్జ్ నాకు మళ్ళీ రీసెండ్ చేశారు వాళ్ళు. ఆ బ్లౌజ్ తీసుకెళ్ళి ఇట్లా మీరు 2 బ్లౌజెస్ తీసుకోండి. ఇదిగో ప్లెయిన్ బ్లౌజ్ అడిగారు కదా! ఇదిగో తీసుకోండి అని అంటే, ఆహా! నాకొద్దు. నేను అప్పటికి ఫంక్షన్ అయిపోయింది. నేను అప్పటికి అనుకున్నాను ఇలా అని. ఇప్పటికైతే ఆ రూ. 1,450 శారీ ఇప్పుడు కూడా నా దగ్గర అలానే ఉందది. అంటే ఇప్పుడు మనకొచ్చి ఎన్ని 50స్ ఎన్ని 100స్ కలిపితే అది లాసు. అందుకని అట్లా అసలు ఎవరు రిటర్న్ అసలు ఒప్పుకోవద్దు. మాక్సిమం వాళ్ళకి చెప్పండి. ఇది ఇలా ఉంటది, ఇలా ఉంటది. అలా ఓకే అంటేనే అంటే డెలివరీ టైమింగ్స్ కూడా మెన్షన్ చేయండి. మినిమమ్ 7-10 డేస్. 7-10 అంటే వన్స్ అది డిస్పాచ్ అయిన తర్వాత ఒకటి మన చేతిలో ఉండదు. మనకు పంపించే వాళ్ళ చేతిలో కూడా ఉండదు. అదే అంటే జర్నీలో ఏమవుతుందో తెలియదు. ఒక్కోసారి ఆగిపోవచ్చు. ఒక్కోసారి ఏదైనా డీటీడీ ఇష్యూస్ ఉండొచ్చు. అదర్ స్టేట్ అయితే ఇండియన్ పోస్ట్ వేస్తారు. ఇండియన్ పోస్ట్ అంటే చాలా స్లోగా వస్తది. వాళ్ళకి డెలివరీ చార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి అదర్ స్టేట్స్ వాళ్ళు డీటీడీసీకి బాగా టూ మచ్ ఉంటదని వాళ్ళు ఇండియన్ పోస్ట్‌కి పంపిస్తారు. కొంచెం లేట్ అవుతది అది. అది కూడా వాళ్ళకి ముందే మెన్షన్ చేయాలి మనం. డెలివరీ టైమింగ్స్ మాత్రం మినిమమ్ 10 డేస్ చెప్పండి. 10 డేస్‌కి లోపు అంటే 2 డేస్, 3 డేస్ అంటే మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్. అసలు ఆర్డర్ తీసుకోవద్దు. ఇంకొక న్యూసెన్స్ అనకూడదులే కస్టమర్‌ని. అంటే వాళ్ళు ఇస్తుంటారు ఒక్కోసారి అందుకని అట్లా అన్నానంతే. వాళ్ళు ఎట్లా అడుగుతారంటే ఒక 800లో కొంచెం శారీస్ ఉంటే బెటరా? 1000లో పట్టు శారీస్ ఉంటే బెటరా? ఒక 3 పీస్ సెట్స్ ఏమన్నా ఉన్నాయా? అలా పంపించరా? అలాంటియి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. గ్రూప్‌లో చూసుకోండి. అంతే. ఇప్పుడు మనం ఎన్నని ఎతికి పంపిస్తాం, అట్లా ఎతికి పంపిస్తే పోనీ పంపిస్తాం. ఒక 50 మోడల్స్ పంపిస్తాం. అవన్నీ నచ్చవు వాళ్ళకి. మళ్ళీ 50 మనది కావాలి. అలా వెతికి ఒక్కొక్కళ్ళకి పంపించాలంటే మాత్రం అది చాలా టఫ్. చాలా టైం టేకింగ్. నేనైతే అలాంటివి అసలు ఎలో చేయను. ఎందుకంటే నాకు కుదరదు కాబట్టి. టైం కూడా ఉండదు కదా! అంత వెతికి పంపించడం అట్లా. గ్రూప్‌లో చూసుకొని కావాలనుకుంటే కొనుక్కోమను లేదా నెక్స్ట్ స్టేటస్‌లో పెడతాం కదా! అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి. అవి చూసి వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పాలే గానీ సెపరేట్‌గా పంపించమంటే మాత్రం అస్సలు ఎవరు యాక్సెప్ట్ చేయొద్దు. దట్ ఈజ్ అంటే నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. చాలా రిస్క్ అది. మనం ఎంత వెతికి పంపించినా వాళ్ళకి అవి నచ్చవు. అరే! ఇన్ని పంపించాం కదా! ఇందులో వాళ్ళకి నచ్చలేదా? ఒకటి కూడా ఆర్డర్ రాలేదు అలా అనిపిస్తది. అందుకని అంత రిస్క్ తీసుకోవద్దు. యూజ్ అవుతదనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే. రీసెల్లర్‌కి అంటే నేను ఒక రీసెల్లర్‌ని కదా! రీసెల్లర్‌కి ఇట్లా యూజెస్ అవి చెప్దామని ఈరోజు ఈ వీడియో చేశాను. అండ్ లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ కదా! అంటే తెలిసిన వాళ్ళు అలా ఉంటారు. అప్పులుంటాయి. అస్సలు ఒప్పుకోవద్దు. నన్ను కూడా దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇక మీదట అప్పులు అడగొద్దు. అంటే నా దగ్గర లేవు. ఇప్పుడు ఒక శారీ నచ్చింది వాళ్ళకి 1400 మనం 1500 లేదా 1450 అంతే మహా అయితే మాక్సిమం 100. ఇది నాకు ఇప్పుడు దగ్గర మనీ లేదు. నేను తర్వాత ఇస్తాను. ఇది ఆర్డర్ చేయవా అంటారు. ఓకే. మన ఫ్రెండే కదా! తర్వాత ఇచ్చిద్దని చేసేస్తాం. ఇంకొకరు చేయను 1000 చేసేయి నేను తర్వాత ఇస్తా అంటారు. మనం ఎక్కడి నుంచి ఎంత తెస్తాం? మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం? అట్లా ఎంత ఆగిపోతాయి అంటే వాళ్ళు ఎప్పుడో 1 మంత్‌కి, 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అట్లా ఇస్తారు. అంటే ఇప్పుడు 1500ని 500 అట్లా. మనకొచ్చే 100కి ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఇన్ని 3 మంత్స్ వెయిట్ చేయాలంటే చాలా టఫ్ అది. చాలా పెయిన్ అనిపిస్తది ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు నాకు బయట 20,000 దాకా ఉన్నాయి. అలా అప్పులు. అంటే అంతా మా ఫ్రెండ్స్ కదా! సో కాదనలేక అట్లా. అంటే మనకి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ 20,000 బయట అంటే అవన్నీ నా మనీయే కదా! నా సాలరీ నాకట్లా. అది కొంచెం కష్టం. మీరైతే అట్లా అసలు ఒప్పుకోవద్దు. పేమెంట్ చేసిన తర్వాతే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎవరైనా సరే మొహమాటం లేకుండా చెప్పేయడమే. బిజినెస్ అన్నాక తప్పదు. నేనంటే నా ఫ్రెండ్స్ కదా! సో నా చుట్టుపక్కల ఉండేవాళ్ళే కాబట్టి అలా చేస్తుంటాను. 20,000 అంటే ఇన్వెస్ట్ చేయకుండా 20,000 బయట ఉండడం అంటే చాలా కష్టం. కొన్ని అయితే ఆర్డర్స్ అలా పోతుంటాయి కూడా. అంటే వాళ్ళు నన్ను ఆర్డర్ చేయమంటారు. నా దగ్గర మనీ ఉండవు. అంటే ఎన్నైనా ఉంటాయి అకౌంట్‌లో అట్లా. మనమే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అంటే సాలరీస్ ఎంత ఉంటాయో మీకు తెలుసు. మనమే లక్షలు కాదు అంత పెట్టి చేయడానికి. సో బాగా టఫ్ అది. అలా కొన్ని ఆర్డర్స్ పోయినా పర్లేదు అనిపిస్తది ఒక్కోసారి. 50 రూపీస్ కోసం మనం 1000 ఇన్వెస్ట్ చేయాలా? అవి ఎప్పుడో వస్తాయి. వాటి కోసం అంత ఎదురు చూడాలా? అనిపిస్తది. అట్లా చాలా ఆర్డర్స్ పోయాయి కూడా. అంటే ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉంటూ ఉండండి. వెంటనే ఎందుకంటే కొన్ని మోడల్స్ వెంటనే రీస్టాక్ అంటున్నా. సోల్డ్ అవుట్ అయిపోతాయి. కస్టమర్‌కి నచ్చి అలా ఆర్డర్ సోల్డ్ అవుట్ వల్ల మిస్ అవుతే మనకొచ్చే 100 పోయిందే అని కొంచెం బాధేస్తది. సో ఫ్రీక్వెంట్‌గా ఆన్‌లైన్‌లో ఉంటూ ఉండాలి. ఈ టిప్స్ అన్నీ ఎవరైనా రీసెలర్‌కి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు ఎవరైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నాకైతే ఆర్డర్స్ బాగొస్తాయి. బానే చేస్తున్నాను ప్రెజెంట్. చాలా తక్కువ మార్జిన్‌తో అండ్ జ్యువెలరీ కలెక్షన్ బావుంటది. జ్యువెలరీ ఏంటంటే అందరూ డిఫరెంట్ మోడల్స్ వాడుతున్నారు. ఇప్పుడు ఎవరు గోల్డ్ వాడట్లేదు. ఏ ఫంక్షన్స్ ఉన్నా అట్లా అంటే మంచిగా 300కే బ్లాక్ బీడ్స్ సెట్స్ మంచిగుంటాయి. బ్లాక్ బీడ్స్ ఎక్కువ సేల్ అయితాయి మాకు టీచర్స్ అట్లా ఫ్రెండ్స్ అంటే ఫ్రీక్వెంట్‌గా డైలీ యూజ్ చేస్తారు కాబట్టి అవే ఎక్కువ బ్యాంగిల్స్ అట్లా బాగా సెట్స్ అయితే ఇక ఫంక్షన్‌కి సెట్స్ బాగా సేల్ అవుతుంటాయి. జ్యువెలరీకి రివ్యూస్ మాత్రం బాగా వస్తున్నాయి. ఆర్డర్స్ కూడా అవే ఎక్కువ వస్తుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఇంకా ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మనకి లాస్ అయ్యేది ఏమి ఉండదు. కొంచెం టైమింగ్ అంతే.
అంటే మొబైల్ డేటా ఇప్పుడు ఎవరికి లేకుండా లేదు. ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. అంటే సైడ్ మనకి డైలీ ఒక 50 రూపీస్ వచ్చినా కూడా హ్యాపీ కదా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అట్లా దేనికో దానికి లేడీస్కి, పిల్లలకి దేనికో దానికి యూజ్ అవుతాయి. నాకైతే ఓవరాల్ మంత్కి జస్ట్ 5,000 అట్లా వస్తాయి అనుకుంటున్నా. అది కూడా ఏది అప్పులు లేకుండా అట్లుంటే కనిపించింది అనమాట. ఆర్డర్స్ బాగానే వస్తుంటాయి. కాకపోతే నేను తక్కువ మార్జిన్, చాలా తక్కువ మార్జిన్, అంటే వీడియోలో చెప్తున్నానని చెప్పడం కాదు, ఆల్రెడీ నా కస్టమర్ తెలుసు. వేరే వాళ్ళతో అలా కంపేర్ చేస్తే మార్జిన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అదే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. ఇంకేమైనా సజెషన్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరైనా నా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఒకటి శారీస్, డ్రెస్సెస్కి ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది. అండ్ జ్యువెలరీ అండ్ గిఫ్ట్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ కూడా ఈ టైంలో బాగా సేల్ అవుతుంది. ఫంక్షన్స్కి, రిటర్న్ గిఫ్ట్స్కి అట్లా. అంటే 300కి 200 కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్కి బాగా యూజ్ అవుతాయి. అలా వాటి వరకు ఒక సపరేట్ గ్రూప్ అలా మెయింటైన్ చేస్తున్నాను. ఫైనల్గా అది అండి వీడియో. ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియో చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్. కామెంట్ చేయండి కంపల్సరీగా ప్లీజ్. సపోర్ట్. బై బాయ్. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటూ బై బాయ్.